నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మెల్కీజేత గాంధీ. హోలీ పండుగను మనం రంగుల పండుగ కూడా పిలుస్తాం. ఇది భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పండుగలలో ఒకటి. ప్రతి సంవత్సరం పాల్గొన మాసం పౌర్ణమి రోజున ఈ పండుగను అత్యంత ఆనందంగా ప్రేమతో జరుపుకుంటారు. కానీ ఈ పండుగ వెనుక గల కారణాలు ఏంటి? ఎందుకు మనం ప్రతి సంవత్సరం హోలీ పండుగను జరుపుకుంటాం? ఈ వీడియోలో హోలీ పండుగ వెనుక ఉన్న పురాణ కథనాలను, దాని ఆచారాలను, ప్రాంతీయ భేదాలను, జాతరలా మారిన సంస్కృతిని మరియు మన జీవితాలపై దీని ప్రభావాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఒక కొత్త విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకుంటారు. హోలీ పండుగకు కొన్ని ప్రాచీనమైన హిందూ పురాణాల ప్రకారంగా కొన్ని ముఖ్యమైన కథలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది భక్త ప్రహ్లాదుడి కథ. హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు తనకు వామనుడు అనే విష్ణుమూర్తి రూపంలో భయం ఉందని తెలుసుకుని తన కొడుకు భక్త ప్రహ్లాదుడిని విష్ణుమూర్తి భక్తుడుగా మారకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తాడు. కానీ ప్రహ్లాదుడు భగవంతుడిపై విశ్వాసాన్ని కోల్పోడు. హిరణ్యకశిపుడు తన సోదరైన హాలికతో ప్రహ్లాదుడిని అగ్నిలో వేసి చంపేయమని కోరుతాడు. అయితే హాలికకు ఒక వరం ఉంటుంది. అదేంటంటే ఆమెను అగ్నిలో వేసినా కాలదు. కానీ ప్రహ్లాదుడు భగవంతుడు భక్తుడు కావడం వల్ల అగ్ని ప్రభావం హాలికపై పడుతుంది గాని ప్రహ్లాదుడికి ఏమీ కాదు. సో ఈ యొక్క సంఘటనను గుర్తు చేసుకుంటూ హోలీ పండుగను జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ రంగుల హోలీ పండుగ వెనుక మరొక కథ ఉంది. శ్రీకృష్ణుడి యొక్క చర్మం నల్లగా ఉండటం వల్ల రాధాదేవి తనను ఇష్టపడుతుందా లేదా అనే సందేహం కలుగుతుంది. అప్పుడు తల్లి అయిన యశోదాదేవి రాధకు నువ్వు ఏ రంగులో ఉన్నది ముఖ్యం కాదు గాని నువ్వు రంగులు వేసి మురిపించని శ్రీకృష్ణుడితో చెబుతుంది. సో ఈ కథ ఆధారంగా కూడా హోలీ పండుగలో రంగులు పరస్పర మార్పిడి జరుగుతూ ప్రేమ స్నేహాన్ని ప్రదర్శిస్తారు. సో ఈ యొక్క సంస్కృతి మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ఆకర్షిస్తోంది. హోలీ పండుగ కేవలం సరదా కోసం మాత్రమే కాదు, ఇది సమాజంలోని అన్ని వర్గాల మధ్య ఐక్యతను, ప్రేమను, సహనాన్ని పెంపొందించే ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. హోలీ వేడుకలలో కులమత భేదాలను తొలగించి అందరూ సంబరాల్లో సమానంగా పాల్గొంటారు. చాలా దేశాల్లో హోలీ ఫెస్టివల్స్ నిర్వహించి భారతీయ సంస్కృతిని గౌరవిస్తారు. మీకు ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇండియన్ ఫెస్టివల్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.